మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు మనకి దినమంది ఇచ్చిన వాక్యము దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ మాట. నిత్యము నా మనసు నా కన్నులు దాని మీద ఉండును అని తెలియజేస్తున్నారు. మందిరం మీద మనం మందిరాలు కట్టించుకుంటూ ఉంటాము, మందిరాల్లో చేరి ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు ఈ విధముగా మనకి మాట ఇచ్చారు. ఏమని అంటే, నిత్యము నా కన్నులు దాని మీద ఉండును, నా కనుదృష్టి దాని మీద ఉండును, నా మనస్సు దాని మీద ఉండును అని తెలియజేస్తున్నారు దేవుడు. ఇంకను నేను అక్కడ చేయు మనవులను ఆలకిస్తాను అని కూడా తెలియజేస్తున్నారు. ఆ మందిరంలో చేరి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మనవులు ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. చెవులను వగ్గి ఉంచుతాను అని కూడా వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కనుక మనము మందిరాల్లో చేరినప్పుడు ప్రార్థన చేయాలి, దేవునికి స్తుతి చెల్లించాలి, దేవుణ్ణి ప్రసన్నులను చేసుకోవాలి, మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆయన చెవులొగ్గి మనవులు వింటారు, మన విజ్ఞాపన ఆలకిస్తారు, మన ప్రార్థనను అంగీకరించి ఆ దినాన్న ఆ మందిరంలో చేరి ఏమి విన్నపాలు చేసుకుంటున్నారో వాటన్నిటిని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని ఈ మాట ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. మందిరం వైపు నా కనుదృష్టి ఉంచుతాను, నా చెవులను దాని వైపు ఉంచుతాను, వారి మనవులను నేను ఆలకిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఎందుకని వాగ్దానం చేస్తున్నారంటే, ఈ సొలొమోను మహారాజు మందిరంను కట్టించిన తర్వాత దాన్ని ప్రతిష్ఠిస్తూ ప్రతిష్ఠిత దినమున ఈ విధముగా దేవునికి మొరపెట్టుకున్నాడు. ఏమని అంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథమే 6వ అధ్యాయము 40వ వచనంలో, నా దేవా ఈ స్థలమందు చేయబడు విన్నపములను నీవు ఆలకించుము, దృష్టించుము. ఈ స్థలమందు చేయు ప్రార్థనలను మీరు ఆలకించండి, మీరు దృష్టించి వాటిని నెరవేర్చండి ప్రభువా అని ఆ మందిరమును ప్రతిష్ఠించిన తర్వాత సొలొమోను మహారాజు ఆ మందిరం గురించి, అక్కడ చేరిన ప్రజలను గురించి విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. నేను వింటాను, నేను నెరవేరుస్తాను వారి మనవులు, నా చెవులు వారి వైపు వగ్గి ఉంచుతాను అని వాగ్దానం చేస్తున్న దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని మనం మందిరంలో చేరినప్పుడు తప్పక మనం కూడా మన విజ్ఞాపనలను తెలియచేయాలి. దేవుడే వాగ్దానం చేశాడు కనుక మనము మొరపెట్టుకున్నప్పుడు మన మనవులు తప్పకుండా వింటాడు దేవుడు, తప్పకుండా వాటిని నెరవేరుస్తాడు దేవుడు, తప్పకుండా వాటిని మన ఎడల కార్యరూపం చేస్తాడు దేవుడు. అప్పుడు దేవుని మనం మహింపరచాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను స్తోత్రించాలి. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. మనైనా మీ మందిరంలో చేరి మేమును విజ్ఞాపన చేసిన వారి ప్రార్థనలు ఆలకిస్తానని, నెరవేరుస్తానని, మీ చెవులు యొగ్గి ఉంచుతానని మీరు వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలు ప్రభువా. ఎవరైతే మందిరంలో చేరి విజ్ఞాపన చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, మీకు స్తుతి చెల్లిస్తున్నారో, మిమ్మల్ని ఆరాధిస్తున్నారో వారి ప్రార్థనను ఆలకించండి, వారి ఆరాధనలు అంగీకరించండి, వారి స్తుతులను అంగీకరించండి. మీరు మహిమ పొంది వారి విజ్ఞాపనలను నెరవేర్చి మా ప్రభువా కుటుంబాలను మీరు ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.